హ, దీన్ని గెలుపనరే, మోసం అంటారు. ఇలా వెనక నుండి రికమెండేషన్స్ చేయించుకొని గెలిచేద్దాం అనుకున్నావా? ఏంటి సారు, ఏంటి అలా తిరుగుతున్నారు? కోపం ఎక్కువైందా? బాగా ఆవేశపడ్డానా? లేదు సారు, గట్టిగా మాట్లాడినంత మాత్రాన కోపంతో మాట్లాడినట్టు కాదు. అది ఆవేశం కాదు, మీ మీద మీకున్న నమ్మకం. నాకెవరి సహాయం అవసరం లేదు, నాకు ఈ లోన్ అవసరం లేదు, ఈ ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు, ఆయన అనుకున్నది సాధిస్తాను అని మీ మీద మీకున్న నమ్మకంతో గట్టిగా చెప్పారు అంతే. ఆ నమ్మకం ఉంటే చాలు, సగం సాధించినట్టే. ఆ క్షణంలో అలా అనిపించింది టైలర్, చెప్పేశాను. కానీ ఇదంతా అవుతుందా టైలర్? నిజం చెప్పు. ఎందుకు కాదు? మీ బలం ఏంటో మీకు ఇంకా పూర్తిగా తెలియదు సారు. అందుకే ఏదో ఒక మూల ఇంకా చిన్న అనుమానం ఉండిపోయింది. చుట్టూ 500 మంది జనం, పెళ్లి పీటల మీద తల దించుకొని కూర్చున్న పెళ్లి కూతురు, పక్కనే తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న పెళ్లి కొడుకు. అప్పుడొచ్చాడొక మహానుభావుడు. చుట్టూ ఎంతమంది ఉన్నారో, ఏం చేస్తారో ఇవేవీ ఆలోచించలేదు. అందరూ చూస్తూ ఉండగానే పెళ్లిపీటల మీదికి రావటం, తాళి తీసుకోవడం, ఆ అమ్మాయి మెళ్ళో కట్టి తీసుకెళ్ళిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? ఎలా చేయగలిగారు అంత సాహసం? ఎందుకంటే మీకు నేను కావాలి. నా కోసం ఏవైనా చెయ్యాలనుకున్నారు, అన్నింటికి తెగించి వచ్చారు, తీసుకెళ్ళి అనుకున్నది సాధించారు. మన లక్ష్యం గట్టిదైతే చాలు సారు, ధైర్యం అదే వచ్చేస్తుంది, ఏదైనా సాధించేలా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యమే మీతో అలా మాట్లాడించింది. వదలొద్దు సారు, దాన్ని మాత్రం వదలొద్దు. విజయం మీదే, మీదే సారు. కాదు టైలర్, విజయం మనది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఏదో తెలియని సంతోషం సారు. కానీ ఇప్పుడేంటో ముచ్చటేస్తుంది సారు. అప్పుడే మురిసిపోద్దు టైలర్, ముందు ఒక్క అడుగైనా ముందు పడినావు. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు, లోన్ అసలు వద్దనుకున్నాం. మరి యాప్ని ఎలా క్రియేట్ చేయగలం? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను అదే ఆలోచిస్తున్నాను సారు. ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? అంత డబ్బు ఎలా తీసుకురావాలి? టైలర్, నాదొక చిన్న ఐడియా. చెప్పండి సారు. ఏదో నా చిన్న బుర్రకు తగ్గట్టు ఆలోచించాను. ఒకవేళ నచ్చకపోతే ఏమనకూడదు. అబ్బా, ముందు చెప్పండి సారు. ఇప్పుడు మనం అంత డబ్బు పెట్టి యాప్ పెట్టే బదులు ముందు చిన్నగా మన కాలనీలోనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇప్పుడు మన కాలనీలోనే చాలామంది బాగా వండే ఆడవాళ్ళు ఉంటారు కదా, మనమే వాళ్ళని కలిసి మెంబర్స్గా చేర్చుకుందాం. చిన్న చిన్న ప్యాంప్లెట్స్ వేసి పబ్లిసిటీ చేద్దాం. ఏమైనా ఆర్డర్స్ వస్తే మనమే తీసుకెళ్ళి డెలివరీ చేద్దాం. ఇది సక్సెస్ అయితే చుట్టుపక్కల కాలనీలలో చేద్దాం. అప్పుడు వచ్చిన డబ్బులతో యాప్ క్రియేట్ చేద్దాం. ఏంటి టైలర్ అలా చూస్తూ ఉండిపోయావు?
బాలేదా? అస్సలు నచ్చలేదా? నచ్చకపోవడం ఏంటి సారు? నా దిష్టి తగిలేంత గొప్పగా చెప్పారు. నా బంగారం. వదులు అబ్బా. అంత ఉత్సాహం ఏంటి టైలర్? మామూలు ఉత్సాహం కాదు సారు, చీకటి పడిపోయింది. లేదంటే ఇప్పుడే వెళ్ళి కాలనీలో అందరితో మాట్లాడి వెంటనే మొదలు పెట్టేసి ఉండేవాళ్ళం. ఇదే ఇదే మీ బలం సారు. మీరు అనుకుంటే ఏదైనా చేసేస్తారు. సారు, పొద్దున్నే మొదలు పెడదాం. ఇక మనకి తిరుగుండదు సారు, తిరుగుండదు. అమ్మా, ఒక మంచి ఆశయంతో ఈ బిజినెస్ మొదలు పెట్టాము. నా భర్త సమర్థుడని రుజువు చేసుకోవడంతో పాటు ఎంతో మంది గృహిణులకి ఆసరా అవ్వబోతున్నాము. మాకు విజయం కలిగేలా చూడమ్మా. ఇక నుంచి మేం సంపాదించే ప్రతి రూపాయిలో కొంత పక్కన పెట్టి మంచి పనులకు ఉపయోగిస్తాం. దీన్ని ఇంట్లోంచి తరిమేస్తే ఆదిత్యకి నా కూతురుతో పెళ్లి చేసి అల్లుణ్ణి చేసుకుందాం అనుకుంటే ఇదేమో ఇంట్లో ముడుపులు బయట బిజినెస్లు అని ఇక్కడే పాతుకుపోయేలా ఉంది శోభన్ రాజు. ఎందుకే కంగారు పడతావు? దేనికైనా కలిసి రావాలి కదా. నీ కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టడం పక్క, ఈ ఇంటి కోడలవడము పక్క. ఏంటి బాబాయ్, బిజినెస్ లో కొత్త డెవలప్మెంట్లు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? టీవీల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మొత్తం అదే న్యూస్ కదమ్మా, చూడలేదా? ఇక యూట్యూబ్లో అయితే నంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. యూట్యూబ్ అది ఇది అంటున్నారు. కొంపదీసి షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా తీస్తున్నారా బాబాయ్? దానికైతే ఏలోనూ అక్కర్లేదు, ఫోన్లో కూడా షూట్ చేసేయచ్చు. తర్వాత వీడియో చూసి ఒక లైక్ ఇస్తాను గానీ ఇప్పుడు నాకు ఒక కాఫీ ఇవ్వమని చెప్పండి బాబాయ్. ఇస్తుందిలేమ్మా. ఇంటి పెత్తనం అంటే తాళాలు తిప్పడం కాదు, కాఫీలు ఇవ్వాలి, కప్పులు కడగాలి.
ఏంటి అలా చూస్తున్నావక్క? ఇద్దరము ఇంటి కోడళ్ళమే. ఈ ఇంట్లో కిచెన్ నాకెంత దూరం ఉందో నీకు అంతే దూరం ఉంది కదక్క. హ, మరి నాకు కావలసినవి నేను చేసుకుంటున్నప్పుడు నీకు కావలసినవి నువ్వు చేసుకోవాలి కదా. ఇక నుంచి నీ కాఫీ నీది, నా కాఫీ నాది. నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది. ఏయ్, ఎంత పొగరే నీకు! ఇంకా ఏమి మొదలు పెట్టలేదు, కనీసం చేతిలో రూపాయి లేదు, అప్పుడే బిజినెస్ పెట్టినట్టు సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? బిజినెస్ అంటే చేసే బిజినెస్ కాదక్కా. బాబాయ్ అదేదో అంటారు, మైండ్ యువర్ బిజినెస్ లేమ్మా. అదే అక్క, మైండ్ యువర్ బిజినెస్. నా బిజినెస్ నేను మైండ్ చేసుకుంటా, ఎవరి బిజినెస్ వాళ్ళు మైండ్ చేసుకుంటే మంచిది. ఏంటి బాబాయ్, అర్థమైంది కదా? ఇకపోతే సక్సెస్ అంటావా? వస్తుందక్క, మొదలు పెట్టాక రాకుండా ఎక్కడికి పోతుంది? చెప్పాను కదక్క, ఆరంభం ఒక్క అడుగుతోనే. చిన్నప్పుడే నువ్వు లాయర్ అవుదాం అనుకున్నావు కదక్క, కానీ అనుకున్నట్టే అయిపోలేదు కదా. 1వ తరగతి నుంచి 12 వరకు చదివి తర్వాత లా కాలేజ్లో ఇంకో 5 సంవత్సరాలు చదివితే అప్పుడు లాయర్ అయ్యావు. కానీ ఈయన సక్సెస్ అవ్వడానికి నీ అంత టైం పట్టదులే అక్క. రోజుల్లో కాకపోయినా నెలల్లో అయిపోతారక్క. దానికి నేను గ్యారంటీ ఇవ్వనా? రండి సారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వెళ్దామా? బిజినెస్ పని మీద మేము బయటకు వెళ్తున్నాం పిన్ని. ఇల్లు జాగ్రత్త. పదండి సారు. చూసావా దానికి ఎంత పొగరో. మొన్న ఛాలెంజ్ చేసింది, ఈ రోజు మైండ్ యువర్ బిజినెస్ అంటోంది. రేపు అది ఛాలెంజ్ లో గెలిస్తే ఈ మాత్రం విలువ కూడా ఉండదు నీకు. బిజినెస్ అంటే బఠానీలు తింటాం అనుకుంటున్నావా? ఎంత పరిగెడతారో పరిగెత్తనే, ఎక్కడ కాలుడ్డు పెట్టి పడేయాలో నాకు బాగా తెలుసు. చూడమ్మా శ్రావణి, ఈ బాబాయ్ ఉండగా వాళ్ళీ ఛాలెంజ్లో గెలవటం సాధ్యం కాదు, నువ్వు తలదించుకునే పరిస్థితి రాదు. నాన్న ఫోన్ ఇంతసేపు వర్క్ చేయకపోవడం ఏంటి? గెస్ట్ హౌస్లో లేరు. ఆఫీస్కి కాల్ చేస్తే అక్కడికి వెళ్ళలేదన్నారు. మరెక్కడికి వెళ్ళారు? హలో, నేను శశికళని. శశికళ? ఈ క్షణం నుంచి ఈ కంపెనీలో 42% షేర్స్ నావి. చెప్పు, ఏంటి?
ఏంటి విక్రమ్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? మలేషియాలో మీ నాన్న ఫోన్ కలవట్లేదా? ఏమయ్యారోనని టెన్షన్ పడుతున్నావా? దాని గురించి అస్సలు టెన్షన్ పడొద్దు. మలేషియాలో మీ నాన్నగారు మా వాళ్ళ దగ్గర చాలా క్షేమంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు శశికళ? మా నాన్నగారికి ఏమైంది చెప్పు. అరే, క్షేమంగా ఉన్నారు అంటే ఏమైందో అంటావేంటి? ఒకవేళ ఏదన్నా చేద్దామనుకున్నా నువ్వు ఊరుకోవు కదా విక్రమ్. మేము అడిగినవన్నీ మాకిచ్చేసి క్షేమంగా మీ నాన్న తీసుకుపోవచ్చు కదా. శశికళ, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఏం కావాలి నీకు? స్ట్రైట్గా మాట్లాడు. సరే, స్ట్రైట్గా మా ఫామ్ హౌస్కి వచ్చేసాయి, అక్కడే మాట్లాడుకుందాం. వస్తున్నాను. ఒక్క నిమిషం. డైరెక్ట్గా కిడ్నాప్ చేశామని చెప్పాం కదా అని పోలీసులు గీలీసులు అని అనవసరమైన తెలివితేటలు ఉపయోగించొద్దు. అసలు నువ్వు నన్ను కలవడానికి వస్తున్నట్టుగా ఎవ్వరికీ డౌట్ రాకూడదు. జాగ్రత్తగా రా. జైల్లో ఉన్నా గొప్ప పని చేశాడు నా మొగుడు. ఈసారి ఖచ్చితంగా ఆ కంపెనీ నా చేతికి రావాల్సిందే. డైరెక్ట్గా కిడ్నాప్ చేశామని చెప్పాం కదా అని పోలీసులు గీలీసులు అని అనవసరమైన తెలివితేటలు ఉపయోగించొద్దు. అసలు నువ్వు నన్ను కలవడానికి వస్తున్నట్టుగా ఎవ్వరికీ డౌట్ రాకూడదు. జాగ్రత్తగా రా. ఇప్పుడే మీకిష్టమైన వంటకాలు ఆర్డర్ చేయండి. వంటలు బాగా చేయగలిగి ఇంట్లోనే వండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి.